ఏసన్న గారు 2 రైస్ మిల్లు ఉన్నాయి. 2 రైస్ మిల్ కొడుకు వాండర్ ఆయన రిక్షా మీద కమ్మలు మోసుకెళ్తానంటే మందిరం కడదామని ఆ లాంచ్ ఏసన్నా నీకేటి పరిస్థితి అంటే దైవజన్ ఏం చెప్పారు సార్, నేను దేవుని కోసం ఇప్పటికే కాలిపోయానని చెప్పానంట. స్తోత్రం. అమ్మ మా నాన్న ఎంత కష్టం అంటాడు. సేవ అంటే కష్టం కాదేటి, భక్తి అంటే కష్టం కాదా? ఇది కూర్చొని యూట్యూబ్లో వాక్యం అనుకుంటారా, లేకపోతే ఏమైనా తెల్లవారులు వేసే ఒక 4 గంటల ప్రార్థనలో పాల్గొనడం అనుకుంటున్నారా? సేవ అంటే కష్టపడాలి, విశ్వాస దేవుని కోసం కష్టపడాలి, బిడ్డలు తల్లిదండ్రులు కష్టపడాలి, ఒక ఇంటి యజమానుడు అవకాశం వరకు కుటుంబం కష్టపడాలి, నువ్వు కష్టపడి చదువుకోవాలి, దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో ఉండాలి. స్తోత్రం. ఇస్సాకంట కట్టెలు భుజమే పెట్టుకొని కష్టపడ్డాడు, దేవుని కోసం ప్రయాణం చేశాడు. మన ఆధ్యాత్మిక లోకంలో కష్టే ఫలి అంటారు. ఈరోజు అనేక మంది వ్యాపారస్తులు దీవించబడ్డారు అంటారు, కష్టపడ్డారు. భారతదేశం గొప్పోడు అతను ఏమంటారు సార్, నేను ఎంతో కష్టపడతాను అంటాడు. జాషువా డానియల్ గారు చెప్పారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఎలా కష్టపడతాడో నా దేవుని కోసం అలా కష్టపడ్డాడు 84 సంవత్సరాల వయసులో. ఈరోజు నీవు నిలబడదా సేవైన, విశ్వాస జీవితమైన, భక్తి జీవితమైన, ప్రభు రాకడ వరకు కష్టపడుతూనే ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కష్టపడే వారంగా ఉండాలి. లోకంలో బైబిల్లో మాట ఉంది, బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడు అవుతాడంట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈరోజు కష్టపడాలండి.